వెల్కమ్ టు ఐపీఎల్ అనాలిసిస్. సన్ రైజర్స్ హైదరాబాద్ మరి కాసేపట్లో మరో కీలక పోరుకు సిద్ధమైపోతోంది. 7:30కు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలవటం రెండు జట్లు కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇరు జట్లు 6 పాయింట్లతో సమంగా ఉన్నాయి. రన్ రేట్లో సన్ రైజర్స్దే పై చేయిగా కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీ 5 మ్యాచ్ల్లో 3 విక్టరీలు సాధించింది. ఇరు జట్లు కూడా తమ విజయాల జోరు కొనసాగించాలని చూస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో 6 మ్యాచ్లు ఆడింది సన్ రైజర్స్. ఇందులో 3 గెలిచింది, 3 ఓడిపోయింది. ఇక గత 2 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై కూడా సూపర్ విక్టరీ అందుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఢిల్లీ పైన కూడా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని కసిగా హైదరాబాద్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్ బౌలింగ్ సరిగ్గా లేదని చాలామంది ట్రోల్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సమస్య కూడా సెట్ అయిపోయింది. గడిచిన 2 మ్యాచ్ల్లో హైదరాబాద్ బౌలర్స్ మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ఢిల్లీ పైన కూడా అదే స్థాయిలో రాణిస్తే ఖచ్చితంగా మరో విక్టరీ కొడుతుందని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ మ్యాచ్ సంబంధించి అనలైజ్ చేద్దాం. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు జెన్ కిరణ్ గారు, జెన్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ అండ్ ఆంధ్ర క్రికెట్ క్రీడాకారులు. నమస్తే కిరణ్ గారు. కిరణ్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేయండి. సార్ నమస్తే. ఎస్ వినిపిస్తోంది. సో ఎలా చూడాలి? జనరల్గా ఏ మ్యాచ్ అయినా ఏ జట్టుకైనా చాలా ప్రెస్టీజియస్గానే అనిపిస్తుంది. బట్ ఈ రోజు రెండు జట్లు కూడా చాలా మంచి పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అభిషేక్ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇటు రాహుల్ ఢిల్లీ తరపున ఎక్కడ తక్కువ అంచనా వేయలేం, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇప్పుడు పవర్ ప్లేలో ఏ టీం ఎలా ప్లే చేయబోతున్నారు కోచ్? పవర్ ప్లే గురించి అంటే మ్యాచ్ అయితే ఆసక్తికరంగానే ఉంటుంది. మ్యాచ్ ఫేవర్ టు ఎస్ఆర్హెచ్ ఉంది. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి అనుకూలంగా ఉంటది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ 200+, ఒక మ్యాచ్ 196, ఒక మ్యాచ్ 167 అరౌండ్ కొట్టింది. మిగతా అన్ని కూడా 200+, మిగతా 3 మ్యాచ్లు కొట్టడం జరిగింది. హెడ్ అండ్ మరియు మన అభిషేక్ శర్మ ఏదైతే ఉన్నారో వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైనటువంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్. పవర్ ప్లేలో పవర్ అంటే వీళ్ళే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ పవర్ ప్లేలో స్కోర్ చేసింది 125 రన్స్ 6 overs లో హెడ్ అండ్ అభిషేక్ కాంబినేషనే. వీళ్ళదే హైయెస్ట్ స్కోర్. అట్ ది సేమ్ టైం బాధాకరమైన సంఘటన ఏమిటంటే లీస్ట్ స్కోర్ కూడా వీళ్ళిద్దరిదే. 14 రన్లు పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ లీస్ట్ స్కోర్ కూడా 14 runs 2 wickets కోల్పోయి. హైయెస్ట్ స్కోర్ వీళ్ళదే, లీస్ట్ స్కోర్ వీళ్ళదే. వీళ్ళు కానీ ఫామ్ లోకి వస్తే అభిషేక్ అంటే లాస్ట్ మ్యాచ్ కూడా కేవలం 15 బంతుల్లో 50 చేశాడు. ఆ 50 తర్వాత అవుట్ అయిన బంతి చూస్తే చాలా బాధ వేస్తుంది. ఏ విధంగా అయితే తను గత 4 మ్యాచ్లు కూడా అవుట్ అయిన విధానం తీరు ఏదైతే ఉందో అదే తీరు ఆ 50 కొట్టిన తర్వాత అతను ఆడినటువంటి తీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాచ్ చూస్తూ ఉన్నా. ఎప్పుడైతే ఆ డిఫెన్స్ కి వెళ్ళాడో అప్పుడు అర్థమైపోయింది పోయాడు అని. ఖచ్చితంగా అవుట్ అయిపోయాడు. ఎప్పుడైతే 2 hands కోఆర్డినేషన్ మిస్ చేసుకుంటాడో ఆ షాట్లన్నీ గాల్లోకి వెళ్ళిపోతున్నాయి అభిషేక్ కి. ఆ కోచెస్ అభిషేక్ చెప్పేవాళ్ళు ఉన్నారో లేదు తెలియదు, కానీ ఎందుకు అవుట్ అవుతున్నాడని ఒక క్లారిటీ ఇచ్చే కోచెస్ అక్కడ ఐపీఎల్ లేకపోవడం బాధగా ఉంటది. కానీ అభిషేక్ అంటే హెడ్ గా తగులుకున్నారు అంటే అసలు సినిమా చూపించేస్తున్నారు. ఏ జట్టుకైనా సరే వీరిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ డేంజరస్. ఐపీఎల్ చరిత్రలో 10 టీములు ఉంటాయి. ఈ ఒక్క టీం, ఈ ఒక్క పేరే పవర్ఫుల్ డేంజరస్ పేర్ అన్నమాట ఓపెనింగ్ లో. అంత బీభత్సం సృష్టిస్తారు వీళ్ళిద్దరు. ఏ మాత్రం లెక్క చేయరు, వేరే ఆలోచన ఉండదు. బంతి దొరికితే బౌండరీ అవతలు పంపించాలా అనే ఒక థాట్ లో ఉంటారు. హెడ్ అన్న 2-3 బాల్ చూస్తాడేమో కానీ అభిషేక్ అయితే షేక్ ఆడించడమే, పక్కనోడికి కుర్మా తినిపించడమే ఈ వర్మ గారు చేసే పని, శర్మ గారు చేసేది. అంటే ఇప్పుడు ఎలా చూడాలి? ఇప్పుడు ఈ మ్యాచ్లో పిచ్ విషయానికి వస్తే పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఎంతవరకు స్కోర్ చేయొచ్చు అనుకోవచ్చు? ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్ ప్లస్ పాయింట్, ఫామ్లో ఉంది అదొక ప్లస్ పాయింట్. ఇప్పుడు ఎవరిని కట్టడి చేస్తే ఎస్ఆర్హెచ్కి మంచి విన్నింగ్ హోప్స్ ఎక్కువ ఉంటాయి? ఎస్ఆర్హెచ్ కు గెలుపు రావాలంటే వాళ్ళు యూనిటీగా ఆడితే చాలండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ చూసామంటే అభిషేక్ హెడ్, దాని తర్వాత ఇషాంత్ కిషన్, క్లాసన్ గురించి ఎవరు సరిగా మాట్లాడరు కానీ ద సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు క్లాసన్ మాత్రం. అందులో ఇప్పుడు టాప్ స్కోర్ ఐపీఎల్ లోనే టాప్ లీడింగ్ స్కోర్ లో ఉన్నాడు క్లాసన్. సైలెంట్ గా ఉంటాడు, ఎక్కువ ఏమి కాదు. తన పని ఏంటి, క్రికెట్ లో వచ్చినాం బ్యాటింగ్ ఆడడానికి వచ్చి పంపించారు, నేను ఆడాలి, మినిమం 50 కొట్టాలి, నా పని నేను చేసుకున్నానా పోతా ఉన్నాను ప్రశాంతంగా. ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ మొత్తం టీం లిస్ట్ అంతా తీసుకున్న, ప్లేయర్స్ లిస్ట్ తీసుకున్న క్లాసన్ అంతా కామ్ గోయింగ్ డీసెంట్ ప్లేయర్ ని ఇంకోరు చూడలేమండి. అంత ప్లెజెంట్ గా ఆడతాడు. తనున్న హైట్ కావచ్చు, తన ఆట తీరు కావచ్చు, చాలా ముచ్చటగా ఉంటుంది అతను ఆడే తీరు కూడా. క్లాసన్ ఉన్నంత వరకు ఎస్ఆర్హెచ్ కు ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. క్లాసన్ కూడా పడిపోయే స్థాయికి వచ్చిందంటే ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతుందని అర్థం. బట్ కిరణ్ గారు, హెడ్ విషయానికి వస్తే ఇప్పుడు 6 మ్యాచ్లు జరిగాయి ఎస్ఆర్హెచ్. బట్ ఎప్పుడు కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించిన సందర్భం కనిపించలేదు. ఇప్పుడు ఈ రోజైనా సరే మంచి ఏమైనా హోప్స్ పెట్టుకోవచ్చా?
ఖచ్చితంగా ఈరోజు హోప్స్ హెడ్ ద్వారా ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఆడతాడు. గత మ్యాచ్ల్లో చెక్ చేసుకుంటాడు ఏమైంది ఎట్లా జరుగుతుందని. కానీ తను పెద్ద స్కోర్ చేయకపోయినా కానీ మంచి లీడ్ స్టార్ట్ ఇస్తున్నాడు. అది ఆనందించదగ్గ విషయం ఎస్ఆర్హెచ్ కి. తను స్కోర్ కొట్టకపోయినా తను ఆడినంత బాల్స్ ఏవైతే ఉన్నాయో దానికి భారీగానే స్కోర్ పెట్టేసి పోతున్నాడు. కాబట్టి అది మంచి స్టార్ట్ వస్తుంది ఎస్ఆర్హెచ్ కి. గెలవడానికి 3 మ్యాచ్లు గెలిచారంటే దానికి కారణం ఏమిటంటే తను ఇచ్చినటువంటి స్టార్ట్ కూడా ఒక విధానం. తను ఎదుటి బ్యాట్స్మెన్ చెప్పి ఆడిపించుకునే విధానం కావచ్చు, ఆడే తీరు కావచ్చు. హెడ్ కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్. హెడ్ కూడా ఈ ఫస్ట్ పవర్ ప్లే లో నిలబడ్డాడంటే వికెట్ పడకపోతే మనం 230+ స్కోర్ ఖచ్చితంగా చూడొచ్చు. ఈరోజు హైదరాబాద్ మన వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో మన అభిషేక్ హెడ్ వికెట్ కానీ పడలేదు అని అంటే పవర్ ప్లేలో 50 రన్లు ఉన్నా కానీ 200+ ఖచ్చితంగా చూడొచ్చు. వీళ్ళిద్దరు నిలబడ్డారంటే మినిమం 70, ఖచ్చితంగా 70 పైన ఉంటుంది పవర్ ప్లేలో. ఇద్దరులో ఒకరున్నా కానీ అభిషేక్ ఉంటే, హెడ్ ఉంటే అన్న డౌట్ కానీ 70 దాటుతుందా లేదా అని. అభిషేక్ ఉన్నాడు అంటే పవర్ ప్లేలో 70 రన్లు ఖచ్చితంగా పవర్ ప్లే దాటేస్తుంది. 70 దాటిందంటే తర్వాత బ్యాట్స్మెన్లు కానీ మినిమం అందుకోగలిగారంటే 230+ స్కోర్ ని మళ్ళీ చూడొచ్చు మనం ఈ రోజు. ఈ బౌలర్ల విషయానికి వస్తే మన దీనికి పెద్ద బౌలర్లు అంటే డీసీలు అంత పెద్ద చెప్పుకోదగ్గ స్టార్ క్రేజ్ ఉన్నటువంటి బౌలర్లు కాదు, కానీ చక్కగా బౌలింగ్ చేస్తారు. లైన్ లెంత్ వేస్తారు, చక్కటి బౌలింగ్ చేస్తారు. నబీ కావచ్చు, కుమార్ కావచ్చు, ఎంగిడి ఉన్నాడు వాళ్ళు కొంచెం. ఇది కుల్దీప్ యాదవ్, నటరాజన్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ నటరాజన్. ఇంకా కుల్దీప్ యాదవ్ చెప్పాల్సిన పని లేదు. ఒకసారి ఫామ్ లోకి వచ్చాడు అంటే చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకుంటాడు. లాస్ట్ మ్యాచ్ కూడా అదే విధంగా ఆకట్టుకున్నాడు. నటరాజన్ మంచి స్వింగ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్ళు ప్లెజెంట్ గా వాళ్ళ పని బౌలింగ్ చేయాలా, చక్కగా వేయాలనే దీంట్లో వాళ్ళు మాట్లాడుకొని నీట్ గా, అంత పెద్ద పేర్లు లేకపోయినా కానీ, ఎవరు కూడా భారీగా చెప్పుకునే పేర్లు లేకపోయినా కానీ చక్కగా ఆట తీరు మాత్రం చాలా చక్కగా బౌలింగ్ లో చాలా చక్కగా ఉంటది డీసీ కూడా. ఇక వాళ్ళ దగ్గర బ్యాట్స్మెన్ విషయానికి వస్తే నిశాంక, మన శ్రీలంక ప్లేయరు, కేఎల్ రాహుల్ కూల్ గా ఆడతాడు. సెంచరీలు భారీగానే ఉన్నాయి. ఆడతాడు ఎప్పటి వరకు. ఫస్ట్ వచ్చిన వెంటనే భారీ స్కోర్లకు పోడు కేఎల్ రాహుల్. ఫస్ట్ స్టాండ్ అవడానికి చూస్తాడు. ఫస్ట్ స్టాండ్ అవడానికి కొన్ని బాల్ ఆడతాడు. దాని తర్వాత చెక్ చేసుకుంటాడు. మళ్ళీ నిదానంగా గేర్ మారుస్తూ మళ్ళీ టాప్ స్కోర్ కోసం ఒక్కసారి నిలబడ్డాడంటే 70-80 మినిమం కొట్టేస్తాడు. నిలబడ్డాడు, పవర్ ప్లే దాకా నిలబడ్డాడు అంటే 70-80 అంటే పక్కా బ్యాట్స్మెన్ అనమాట. కేఎల్ రాహుల్ ఈ ఓవర్లు ఉంటే ఇంత స్కోర్ వస్తుంది గ్యారంటీ రాసుకునేయచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. అందులో అడ్వాంటేజ్ ఏమంటే తను కీపర్ కూడా. అంటే తనకు బాగా పిచ్ పైన అవగాహన బాగా ఉన్నది ఎవరికి ఉంటుంది అంటే కీపర్ కే ఉంటది. అంటే ఎక్కడ పిచ్ పైన ఎంత స్వింగ్ వస్తుంది, ఎంత బౌన్స్ వస్తుంది బాగా అర్థం అవ్వగలిగే క్యాండిడేట్ ఎవరు అంటే కీపరే. కాబట్టి తన కేఎల్ రాహుల్ అడ్వాంటేజ్ బాగా ఉంటది. రైట్ కిరణ్ గారు, చూద్దాం ఎస్ఆర్హెచ్ హోమ్ రోడ్ ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా సరే పాయింట్ టేబుల్లో కూడా మొత్తం ప్లేసెస్ తారుమారు అయిపోతాయి ఖచ్చితంగా తారుమారు అవుతాయి. ఎందుకంటే ఎవరు గెలిచినా కానీ 4 మ్యాచెస్ గెలిచినా దీనికి వస్తారు. దాని తర్వాత ఇంకెన్ని గెలవాల్సి వస్తుంది అంటే మాక్సిమం అంటే 3 గెలుపు వచ్చిందంటే క్వాలిఫై అయిపోతారు. 7 మ్యాచెస్ కన్నా గెలవగలిగితే వాళ్ళు నాకౌట్ లో క్వాలిఫై అయిపోతారు. కాబట్టి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి. మన ఎస్ఆర్హెచ్ గాన అభిషేక్ శర్మ ఇంతవరకు 100 పడలేదు. 100 పడితే ఇవాళ కొంచెం మిస్టేక్ అండి. నాకు తెలిసే అభిషేక్ శర్మ గాన కోచెస్ మాకు అవకాశం రావట్లేదు కానీ చెబితే మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ ఎలా ఉండాలి విత్ హ్యాండ్స్. రైట్ కిరణ్ గారు, చెప్పగలగాలి. రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్.